సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. చాలామంది పేరెంట్స్ అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నారు. మంచి ర్యాంకులు వచ్చినటువంటి వారు జేఈ మెయిన్స్లో, ఎంసెట్లో, అదేవిధంగా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి కామెడీకి, విట్, ఎస్ఆర్ఎం, అమృత, బిట్స్ పిలాని, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ రాసి సక్సెస్ సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్స్ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు సరైనటువంటి ర్యాంక్ రానటువంటి విద్యార్థులందరూ కూడా లాంగ్ టర్మ్ పోదామనేటువంటి ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ లాంగ్ టర్మ్ వెళ్ళటం వల్ల ఎటువంటి లాభమేమి, నష్టమేమి, లాంగ్ టర్మ్ వెళ్ళినటువంటి విద్యార్థి ఆ యొక్క లాంగ్ టర్మ్ ప్రయత్నంలో అంటే సంవత్సరం రోజుల పాటు ఉండటం వల్ల, చదువుకోవటం వల్ల ఎటువంటి మెరుగైన ర్యాంక్ సాధించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది లాంగ్ టర్మ్ చేసుకుంటే, ఈరోజు మనం ఈ టాపిక్ మీద మనం చర్చిద్దాం. నా అనుభవంలో కొన్ని వేల మంది విద్యార్థులు, లాంగ్ టర్మ్ చదివినటువంటి విద్యార్థులు నేను చూశానండి. స్ట్రైట్ అవే బ్లంట్గా ఏంటి అంటే, దీంట్లో విజయం సాధించేటువంటి అవకాశం తక్కువ. విజయం సాధించకపోగా అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు ఉన్నాయి దీంట్లో, అంటే ప్రమాదాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రమాదాలు ఏంటనేది 1 by 1గా చూద్దాం. సో మీకు నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి, లేకపోతే కార్పొరేట్ కాలేజెస్, ఫిడ్జీ కానీ, రెజనెన్స్ కానీ, ఇలాంటి కాలేజెస్ అందరూ ఏం చేస్తారంటే, మీకు అందరు కూడా ఐఐటి, జేఈలో ర్యాంక్ కొట్టిస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్లో మిమ్మల్ని చేర్చుకున్నారు. తీరా అంతా అయిపోయిన తర్వాత మీ బాబుకి ఐఐటి, జేఈలో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ ఎక్కడ మంచి ర్యాంక్ రాలేదు. సో వాళ్ళు చెప్పినటువంటి మిస్టేక్ వచ్చేసి అది జరగలేదు, అంటే వాళ్ళు ఏదైతే మనకు ప్రామిస్ చేశారో జరగలేదు. కాబట్టి ఇంకొక సంవత్సరం రోజుల పాటు మీ దగ్గర ఒక 2 లక్షలు, 3 లక్షలు కట్టించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వేసేటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీయే ఈ లాంగ్ టర్మ్. పిల్లలు కూడా తెలియక కోపంతో, ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి సరైనటువంటి ఆలోచన శక్తిలో ఎక్కడో ఒక చిన్న లోపం జరిగి ఈ ర్యాంక్ అనేది మిస్ అయిపోతుంది. వాళ్ళు ఆ కోపంతో ఏం చేస్తారంటే, మేము చదివేస్తాం డాడీ, మేము చదివేస్తాం మమ్మీ, లాంగ్ టర్మ్కి వెళ్తాము, తప్పనిసరిగా మేము ఐఐటి, జేఈ మీకు ర్యాంక్ కొట్టి చూపిస్తామని శపథం కూడా చేస్తూ ఉంటారనమాట. ఈ శపథం చేసినటువంటి పిల్లలు ఆ సంవత్సరం రోజుల పాటు ఎంతో కష్టపడి చదువుతారు. ఎంత కష్టపడి చదువుతారంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన 2 సంవత్సరాల కన్నా కూడా మరింత కష్టపడి దీన్ని సబ్జెక్ట్ అనేది చదవడం జరుగుతుంది. బ్రహ్మాండంగా చదువుతారు. వాళ్ళకి మాక్ టెస్టులు అన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట. మాక్ టెస్టులు లేకపోతే శాంపిల్ టెస్టులు ఏదైతే నడుస్తాయో దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఎంసెట్లో అయితే అరౌండ్ 80 మార్క్స్, 85 మార్క్స్, లేకపోతే 100 మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు బిలో 100 లోపు, లేకపోతే బిలో 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటామని పేరెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా జేఈ మెయిన్స్ తీసుకున్నప్పుడు ఒక 99% తెచ్చుకొని ఎన్ఐటీసీలో సీటు వస్తుంది మా పిల్లలకి కన్ఫర్మ్ అని పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కాలేజీలో ఆ రకంగా చేస్తూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. కానీ ఒకనొక రోజు రానే వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మళ్ళీ ఎగ్జామినేషన్ టైం వస్తుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బాగా యుద్ధానికి సన్నిద్ధమైనటువంటి పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి పోతారు. ఇక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అనండి, ఎక్కడా లోపం లేదు, అంతా పర్ఫెక్ట్గా నడిచింది. ఎగ్జామినేషన్ హాల్లోకి పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అండి, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ షీట్ ఇస్తారు, రెండింటిని చూసుకుంటూ ఉంటారండి. ఈ చదువుకునేటువంటి ఆ యొక్క 5 నిమిషాల టైంలో వీళ్ళల్లో మరో మనిషి వస్తారనమాట. ఆ మరో మనిషి ఎవరు అంటే, వీళ్ళు చేసినటువంటి శపథం గుర్తొస్తుంది. నేను 100% నేను కొట్టి చూపిస్తాననేటువంటి శపథం గుర్తొస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఈ 1 ఇయర్ పాటు అండర్గానే, అంటే నేను ఇప్పుడు కానీ ఈ సీటు కొట్టకపోతే అన్న ఆలోచన వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుందండి. పిల్లలకి తెలిసి అలాంటి ప్యానిక్నెస్ తెచ్చుకోరు. వాళ్ళకి తెలియకుండానే, అబ్బా ఈ సంవత్సరం కానీ మిస్ అయిపోతే నా ఫ్రెండ్ వాళ్ళందరూ, నా దోస్తాన్లందరూ ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇప్పుడు కానీ తెచ్చుకోకపోతే నా పరిస్థితి ఆగమైపోతుంది అనే ఒక భయాన్ని నింపుకుంటారనమాట. భయాన్ని నింపుకొని వాళ్ళు న్యాచురల్గా చేసేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా చేయకుండా వదిలేసి రావటము, లేకపోతే వాళ్ళకి తెలియకుండా, అంటే ఆ 3 గంటల సేపు వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండరు అనమాట. అంటే వాళ్ళు ఒక మరో డిఫరెంట్ మనిషిగా మారిపోయేసి సైకలాజికల్గా ఇబ్బంది పడిపోయి ఆ ఎగ్జామ్లో మొత్తం లాస్ట్ ఇయర్ 50,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి ఎంసెట్లో, సెకండ్ టైం రాస్తే 1,00,000 ర్యాంక్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి కన్ఫామ్. ఇది ఒకటే కదండి, అయిపోయింది ఎంసెట్ లేకపోతే జేఈ మెయిన్స్ అయిపోయింది, ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది, వాళ్ళు మేనేజ్మెంట్ సీట్ కోసం తేరాలని ప్రయత్నం చేస్తారు. లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత పిల్లవాడు లేకపోతే మీ పాప ఒకటే మాట చెప్తుంది, నాన్న నా ఫ్రెండ్స్ ఉన్నటువంటి కాలేజీలో నేను చేరను. సపోజ్ వీళ్ళ క్లాస్మేట్స్ ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక టాప్ 20 కాలేజీలో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఆ కాలేజీకి జూనియర్గా పోవడానికి ఇష్టపడరు. అందువల్ల నాన్న ఈ స్టేట్లో నా పిల్లల ముందు, నా స్నేహితుల ముందు నేను జూనియర్గా వాడి ముందు ఉండలేను, కాబట్టి నేను తీసుకుపోయి ఏదైనా అదర్ స్టేట్లో వేసేయండి అని చెప్తారనమాట. సో ఇది ఒక ఇబ్బంది అండి.
ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళు సైకలాజికల్గా దెబ్బతింటారు. రెండో ప్రాబ్లం వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నటువంటి అదే కాలేజీలో పోయి జూనియర్గా ఉండడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు చిన్న కాలేజీని ఎంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పొరపాటున ఆ కాలేజీకి పోతే వాడు అనేక రకమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లోనవుతూ ఉంటాడనమాట మళ్ళీ ఆ 4 ఏళ్ల పాటు కూడా. ఇంకొక ప్రాబ్లం జరుగుతుంది. ఇది థర్డ్ ప్రాబ్లం అండి. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ నేను చెప్పిన. థర్డ్ ప్రాబ్లం పేరెంట్స్ ఎవరికి అర్థం కాంది నేను అర్థం చేసుకున్నటువంటి ఒక ప్రాబ్లం. పిల్లలతో నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటాను అనమాట. ఈ కౌన్సిలింగ్ వచ్చినటువంటి పిల్లలతో నేను ప్రైవేట్గా మాట్లాడతాను. పేరెంట్స్ని బయటకు కూర్చొని పెట్టి మాట్లాడినప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు చెప్తారనమాట వాళ్ళు. ఎలాంటి విషయాలు చెప్తారంటే, ఉదాహరణకి ఒక 4 ఇయర్స్ బాబు ఉన్నాడు అనుకోండి, వాడు ఏ ఏజ్ పిల్లలతో ఆడుకునేదానికి పోతాడు? కరెక్ట్గా 4 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలతో ఆడుకునేదానికి పోతారు. ఇప్పుడు నాకు 43 ఏళ్ళు, నేను ఎవరితో ముచ్చట పెడతాను? నా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలతో ముచ్చట పెడతాను. వీడి కాలేజీకి పోయిన తర్వాత ఆ 1 ఇయర్ గ్యాప్ వల్ల ఆ 1 ఇయర్ వీడికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వీడి క్లాస్మేట్స్కి మెచ్యూరిటీ లెవెల్స్ ఆ 1 ఇయర్ గ్యాప్ వల్ల తక్కువ ఉంటాయి. మీరు గమనించండి, మీ ఇంట్లో ఎవరైనా ఇద్దరు అన్నల తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు. 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నటువంటి పిల్లలు ఈ 2 ఇయర్స్ గ్యాప్లోనే నువ్వు చెల్లి నీకేం తెలియదు అంటారు. అంటే డామినేషన్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. నువ్వు ఈ 1 ఇయర్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఆ కాలేజీలో కూర్చొని నువ్వు మిగిలిన వాళ్ళని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా నీకు స్నేహితులందరూ దూరం అయిపోతారు. నువ్వు చేసేది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉంటుంది తప్ప స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి క్లాస్లో ఇలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొని, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నాడు అనమాట కరీంనగర్ జిల్లాలో. ఈయన ఒక మంచి మేధావి, పెద్ద ఫిజిక్స్ లెక్చరర్ అనమాట. వాళ్ళ పిల్లవాడికి 2 ఏళ్ళు ముందుకు జరిపేశాడు. అంటే 8th క్లాస్ ఏజ్లోనే 10th క్లాస్ కంప్లీట్ చేసేసి 10th క్లాస్ ఏజ్లోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకొని శ్రీనిధి కాలేజీలో సిఎస్సి బ్రాంచ్లో సీటు కొట్టాడు. ఆ అబ్బాయి శ్రీనిధి కాలేజీలో చేరి ఈ రోజుకి 3 సంవత్సరాలు. అటు పేరెంట్స్తో కానీ స్నేహితులతో కానీ మాట్లాడటం మానేశాడు. ఏం జరిగిందో అర్థం కానటువంటి ఆ తండ్రి 100 దిక్కలు తిరిగి చిట్ట చివరిగా నా దగ్గరికి వచ్చాడు. నేను స్టూడెంట్తో మాట్లాడితే వాడు ఒక భయంకరంగా ఏడ్చేసి ఏం చెప్పాడంటే, సార్, కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు, నా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ నన్ను ఒక చిన్నపిల్లవాళ్ళగా, పిల్లబెత్తులాగా చూస్తున్నారు. నేను ఈ నరకాన్ని అనుభవించలేక నాలో నేను మదన పడిపోతున్నాను సార్. ఐఎమ్ సఫరింగ్ ఏ లాట్ అని చెప్పాడు అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మెడికల్లో లాంగ్ టర్మ్ చేస్తే సక్సెస్ అండి. ఎవరైతే ఎంబీబీఎస్కి వెళ్ళదలుచుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తే అది సక్సెస్. ఎందుకు అంటే ఒక క్లాస్ ఉన్నటువంటి 60 మెంబర్స్ సెక్షన్లో ఎంబీబీఎస్లో ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు 30 మంది ఉంటారు. అంటే వాళ్ళ పీర్ గ్రూప్ వాళ్ళకి దొరుకుతుంది. అదే ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు మీకు 60 మంది ఉన్నటువంటి సెక్షన్లో పట్టుమని ఒకరు లేకపోతే ఇద్దరు కన్నా లాంగ్ టర్మ్ పోయినటువంటి పిల్లలు ఉండరు. అంటే వాడి ఏజ్ గ్రూప్ పిల్లవాడు వాడికి దొరకటం లేదు, లేకపోతే ఆ పాపకు దొరకటం లేదు. ఇంతకు మించినటువంటి నరకం ఇంకోటి ఉండదు. ఇది మీకు అర్థం కాదు. నారాయణ శ్రీ చైతన్య వాడు చెప్తాడు, వచ్చేయండమ్మా ఇంకొక 3 లక్షలు కట్టండి, ఈసారి గ్యారంటీగా మీ వాడికి కొట్టిస్తూ ఉంటారు. మీరు ఆ మాయ మాటలు వింటారు, తప్పని పోయి పైసలు కడతారు. చదువు పోయింది, డబ్బులు పోయింది, మీ వాడి మానసికంగా ఇబ్బంది జరిగేది పోయింది. మీరేదో 5-10 లక్షలు పెట్టుకుంటే మీకు ఎక్కడ లోకల్ కాలేజీలో సీట్ వచ్చేది. మళ్ళీ వీడు ఎక్కడ చదవనటం వల్ల ఇతర రాష్ట్రాలకు పోయి చదివించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో నేను ఫైనల్గా తల్లిదండ్రులకి, విద్యార్థులకు చెప్పేది ఒకటే పాయింట్. ఎవరైతే బైపీసీ చదవదలుచుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళినందువల్ల లాభం జరుగుతుంది. 1 టైం ట్రై చేసినా, 2 టైం ట్రై చేసినా, ఎందుకంటే వాళ్ళకి పీర్ గ్రూప్ దొరుకుతుంది. టైం అనేది ఎక్కువ విలువ కదండి, డ్రాప్ ఇయర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇంజనీరింగ్ చదివించదలుచుకున్నటువంటి పేరెంట్స్ మాత్రం మీరు లాంగ్ టర్మ్కి వెళ్తే 0.001% కూడా సక్సెస్ రేట్ లేదు. 100కి 100% ఇది ఫెయిల్యూర్ స్ట్రాటజీ. తల్లిదండ్రులందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.